మీరు ఇప్పటిదాకా ఫుల్ హీటెడ్, మోస్ట్ కాంట్రవర్షియల్, మోస్ట్ ఇంటెన్స్ మ్యాచెస్ ఎన్ని చూసారో అన్ని మర్చిపోండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మ్యాచ్ మోస్ట్ కాంట్రవర్షియల్, ఇంకా రైవల్రీకి అమ్మ మొగుళ్ళు లాంటిది. ద క్రేజీ మ్యాచ్ బిట్వీన్ ఏషియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 2010. ఈ మ్యాచ్ ఏ టైంలో అంటే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచెస్ పీక్ లో నడిచినప్పుడు. ఇమాజిన్ చేయండి, ఒకే మ్యాచ్ లో గౌతమ్ గంభీర్, కమ్రాన్ అక్మల్ మధ్యన జరిగిన పెద్ద లఫడ. ద సేమ్ మ్యాచ్ లో మళ్ళీ షోయబ్ అఖ్తర్, హర్భజన్ సింగ్ మధ్యన జరిగిన ఇంకో లఫడ. హర్భజన్ సింగ్, షోయబ్ అఖ్తర్ తిట్టుకున్న తిట్లు మీరు వింటే మీ బుర్ర తిరిగిపోతుంది. ఈ మ్యాచ్ లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ దాకా వచ్చింది. ద అబ్సల్యూట్ నెయిల్ బైటర్ మ్యాచ్. అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది 19th June 2010. శ్రీలంక డంబులా స్టేడియంలో ఒక పెద్ద మ్యాచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. స్టేడియం సీట్స్ మెల్లమెల్లగా ఫిల్ అవుతున్నాయి. ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉన్న ఫ్యాన్స్ అంతా ఈ మ్యాచ్ ని చూడడానికి వెయిట్ చేస్తున్నారు. ఇది ఏషియా కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ 2010. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవడం చాలా మ్యాండేటరీ, ఎందుకంటే ఈ మ్యాచ్ పాకిస్తాన్ ఓడితే ఇంకా టోర్నమెంట్ నుంచి బయటకి. ఈ సిచ్యువేషన్స్ వల్ల ఇండియా వర్సెస్ పాక్ మధ్యలో నార్మల్ గా జరిగే మ్యాచెస్ కన్నా ఈ మ్యాచ్ చాలా ప్రెషర్ సిచ్యువేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 2008 లో జరిగిన పాక్ టెర్రర్ అటాక్ వల్ల ఇండియా పాకిస్తాన్ మధ్యలో జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇంక ఈ మ్యాచ్ లో మోస్ట్ ఇంటెన్సిటీ తెచ్చింది ఏంటంటే ఈ రెండు టీమ్స్ ల స్క్వాడ్. ఒక ప్లేయర్ కి మించి ఒక ప్లేయర్. ఇంక ఇండియన్ టీమ్ అయితే కిల్లర్స్ తో నిండిపోయింది. ఇండియన్ టీమ్ మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్స్ గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ప్రవీణ్ కుమార్, ఇంకా యంగ్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, ఎంఎస్ ధోని, జహీర్ ఖాన్, ఇంకా ఆశిష్ నెహ్రా టీమ్ ని బ్యాలెన్స్ చేశారు. ఈ సీజన్ ఇండియన్ టీమ్ కి ఒక ట్రాన్సిషన్ ఫేజ్. అందుకే ఈ మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్స్ కాకుండా యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంకో సైడ్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమే కాదు, పాకిస్తాన్ టీం కూడా ఫుల్ ప్రాపర్ ప్యాకేజ్ తో దిగింది. షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, మొహమ్మద్ ఆమీర్, షోయబ్ మలిక్, ఇంకా డేంజరస్ షోయబ్ అఖ్తర్. ఈ పాకిస్తాన్ స్క్వాడ్ ఇప్పుడున్న ఈ పాకిస్తాన్ టీం లాగా ఉత్తుత్ స్క్వాడ్ కాదు. ఆ టైంలో ఏ టీం కైనా మంచి ఛాలెంజ్ ఇవ్వగలిగే టీం. అయితే పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. ఓపెనర్ సల్మాన్ బట్. ఇదే సల్మాన్ బట్ ఇండియన్ టీమ్ కి ఆ టైంలో ఒక పెద్ద తలనొప్పిలా ఉండేవాడు. ఎందుకంటే వీడి స్టాట్స్ అంత పర్ఫెక్ట్ గా లేకపోయినా ఇండియా అగ్నెస్ట్ లో మాత్రం ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేసేవాడు. ఎలా అంటే తన ఓడిఐ కెరియర్ లో ఓన్లీ ఇండియా అగ్నెస్ట్ లోనే 5 సెంచరీస్ చేశాడు. 5 సెంచరీస్. అందుకే ఇండియన్ టీమ్ కి ప్రయారిటీ ఈ ప్లేయర్ ని అవుట్ చేయాలి అని. ఈ మ్యాచ్ లో కూడా సల్మాన్ బట్ పాకిస్తాన్ కి ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో 74 రన్స్ చేశాడు. పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో 140 రన్స్ కి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. ఇప్పుడు అందరికీ అనిపించింది పాకిస్తాన్ టీం ఈ మ్యాచ్ లో 300 మార్క్ ని టచ్ చేస్తుంది అని. బేసికల్లీ ఇక్కడే ఇండియన్ టీం నుంచి ఈ మ్యాచ్ జారిపోతున్నట్టు అనిపించింది. కానీ హర్భజన్ సింగ్ ఇండియాకి మంచి బ్రేక్ త్రూ వికెట్స్ ఇచ్చాడు. తర్వాత ప్రవీణ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ 3 వికెట్స్ తీశాడు. ఈ లెజెండరీ బౌలర్స్ మ్యాజికల్ స్పెల్ వల్ల పాకిస్తాన్ వికెట్స్ కంటిన్యూస్ గా పడుతూ వచ్చాయి. ఈ మధ్యలో ఒక్క కమ్రాన్ అక్మల్ మాత్రమే పాకిస్తాన్ నుంచి 51 రన్స్ చేశాడు. మొత్తం టీం అంతా కొలాప్స్ అయింది. పాకిస్తాన్ టీం ఒక స్టేజ్ లో 300 మార్క్ ని టచ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 267 కి ఆల్అౌట్ అయింది. అయితే ఇండియాకి టార్గెట్ 268 రన్స్. ఈ స్కోర్ చూడడానికి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ఈ మ్యాచ్ లో ఉన్న ప్రెషర్ కి ఈ స్కోర్ పాకిస్తాన్ కి ఎనఫ్ అనిపించింది. ఈ స్కోర్ వల్ల వచ్చిన ఎక్సైటింగ్ మూమెంట్స్ వల్ల ఈ మ్యాచెస్ హిస్టరీ పేజెస్ లో ఇంకా ఏజెస్ వరకు గుర్తుంచుకుంటారు. ఇండియన్ టీం ఓపెనింగ్ చేయడానికి వచ్చారు లెజెండరీ గౌతమ్ గంభీర్ అండ్ వీరేంద్ర సెహ్వాగ్. ఫస్ట్ 10 overs దాకా ఓపెనర్స్ మెల్లమెల్లగా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తూ వెళ్లారు. ఈ మ్యాచ్ లో సెహ్వాగ్ చాలా పేషెన్స్ గా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. 32 balls లో ఓన్లీ 10 runs, వెరీ అన్యూజువల్ ఫర్ సెహ్వాగ్. ఇంకో సైడ్ గంభీర్ స్కోర్ ని 4th gear లో తీసుకెళ్తూ వచ్చాడు. కానీ ఇదే టైంలో అన్ఫార్చునేట్లీ సెహ్వాగ్ వికెట్ పడిపోయింది. 1 down బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు యంగ్ విరాట్ కోహ్లీ. 18 నెంబర్ జెర్సీ వేసుకుని వచ్చి చేశాడు ఓన్లీ 18 runs. ఇంకేంటి ఫట్స్ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్. ఎంఎస్ ధోని రెస్పాన్సిబిలిటీని తీసుకొని తనకు తాను మీదకు ప్రమోట్ చేసుకున్నాడు. ధోనికి తెలుసు ఈ టైంలో రన్స్ కన్నా ఒక మంచి పార్ట్నర్షిప్ చాలా ముఖ్యమని. అందుకే ధోని ఇంకా గంభీర్ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేశారు. ఎంఎస్ ధోని 18th over లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఈ పార్ట్నర్షిప్ 36 over దాకా వెళ్ళింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఇంకా స్ట్రైక్ రొటేషన్ చాలా బాగా నడిచింది. మ్యాచ్ ముందుకు వెళ్తూ పాకిస్తాన్ టీం కి అర్థమైంది ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయకపోతే ఇంక మ్యాచ్ గెలవడం ఇంపాసిబుల్ అని. ఇన్ఫాక్ట్ ఈ పార్ట్నర్షిప్ అవుతున్న మధ్యలోనే ఈ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. ఈ మ్యాచ్ ఓడిపోతామని పాకిస్తాన్ కి ఎప్పుడు అర్థమైందో అప్పుడే పాకిస్తాన్ టీం ఈ వికెట్ కోసం డెస్పరేట్ అవడం స్టార్ట్ చేశారు. మేము ఈ మ్యాచ్ ని గెలవడానికి ఎంతకైనా దిగజారిపోతామని చీప్ ట్రిక్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలో కీపర్ కమ్రాన్ అక్మల్ అదే ద గ్రేటెస్ట్ వికెట్ కీపర్ ఆఫ్ ఆల్ టైమ్. అంటే ఎలా అంటే ఎవ్రీ బాల్ కి అన్నెసెసరీగా అపీల్ చేయడం స్టార్ట్ చేశారు.
గంభీర్ బ్యాట్ టచ్ అయినా అవ్వకపోయినా అన్నెసెసరీగా అపీల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా ఎవ్రీ బాల్ కి యూజ్ లేకుండా అపీల్ చేయడం చాలా డిస్టర్బింగ్, ఇంకా చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది గౌతమ్ గంభీర్ కి. అలా ఇరిటేట్ అవుతూ అవుతూ గంభీర్ ఒక హిట్లర్ లా మారిపోయాడు. మనకు ఆల్రెడీ గంభీర్ కోసం తెలిసిందే, చాలా కోపదారి మనిషి అని. ఇక్కడే అక్మల్ గాడు ఇంకా గంభీర్ ఎదురెదురుగా వచ్చి గొడవ పడ్డారు. అప్పుడే మనకి ఈ లెజెండరీ ఫొటోస్ దొరికాయి. ఈ సీన్ ఎంత సీరియస్ గా మారిపోయిందంటే అక్కడ గంభీర్ కి ధోని ఆపకపోయి ఉంటే బ్యాట్ తో అక్మల్ గాడికి బాధేసేవాడు. ఈ సీన్ తర్వాత గంభీర్ 83 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ ఇప్పటికీ ఇండియా స్కోర్ ఆల్రెడీ 180కి రీచ్ అయిపోయింది. గంభీర్ తర్వాత కొంచెం స్కోర్ రోహిత్ ఇంకా జడేజా కలిపి చేశారు. కానీ వీళ్ళు ఎక్కువసేపు పిచ్ లో ఉండలేకపోయారు. మధ్యలో ఎంఎస్ ధోని ఇంపాక్ట్ఫుల్ 56 రన్స్ చేసి వికెట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు పిచ్ లో ఉంది ఓన్లీ 2 ప్లేయర్స్, సురేష్ రైనా ఇంకా హర్భజన్ సింగ్. ఇక్కడే ఇండియన్ టీమ్ కి అర్థమైంది మ్యాచ్ ఫసాయించిపోయింది అని. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ 6 వికెట్స్ కోల్పోయింది. అంటే మిగిలింది ఓన్లీ 5 ఓవర్స్, అంటే 30 బాల్స్ లో 48 రన్స్ కావాలి. పిచ్ లో రైనా అండ్ హర్భజన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 5 ఓవర్స్ మెయిన్ బౌలర్స్ మే పాకిస్తాన్ మిగిలి ఉన్నాయి, సాయిద్ అఫ్రిది అండ్ షోయబ్ అఖ్తర్. కానీ ఈ గేమ్ ని రైనా వదలని అనుకోలేదు. బాధేశాడు 2 4s అండ్ 2 6s. రైనా ఈ అగ్రెసివ్ షాట్స్ తో పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్ కి సగం ఖతం చేసేసాడు. రైనాలో ఇదే క్వాలిటీ తన కెరియర్ స్టార్టింగ్ నుంచి చాలా డిఫరెంట్ గా ఉంచింది. క్రూషియల్ టైంలో క్విక్ 30s క్విక్ 40s చేసేవాడు. ఇవే రన్స్ లాస్ట్ టైమ్ లో ద మ్యాటర్ ద మోస్ట్ గా మారిపోయావి. ఇక్కడ నుంచి ఇండియా గెలవడం అంటే ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇదే మిరాకిల్ ని సురేష్ రైనా అండ్ హర్భజన్ సింగ్ చేయబోతున్నారు. అపార్ట్ ఫ్రమ్ రైనా, హర్భజన్ సింగ్ కి ఈ టైం దాకా బ్యాట్స్మెన్ లాగా ఎక్కువ కన్సిడర్ చేసేవారు కాదు. ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు హర్భజన్ సింగ్ క్రూషియల్ టైంలో బిగ్ షాట్స్ కొట్టగలడా అని. కానీ షోయబ్ అఖ్తర్ బాల్ లో హర్భజన్ సింగ్ 6 కొట్టడం స్టేడియం మొత్తాన్ని రెచ్చగొట్టింది. అందరూ షాక్ లో ఉన్నారు. హర్భజన్ సింగ్ షోయబ్ అఖ్తర్ కి ఎలా 6 కొట్టాడు అని. Magnificent, it's out of here. క్రౌడ్ రష్ వల్ల షోయబ్ అఖ్తర్ కోపం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అన్నాడు ఒక్కసారి తుక్క 6 తగిలిపోయింది, ఇప్పుడు కొట్టి చూపించు అని. ఇంకంతే బ్యాక్ టు బ్యాక్ బౌన్సర్స్ వేయడం స్టార్ట్ చేశాడు. ఇదే టైం బాల్ వేయడం, హర్భజన్ సింగ్ కి స్లెడ్ చేయడం, కొట్టి చూపించు అని. ఇంకా హర్భజన్ సింగ్ కూడా కంట్రోల్ అవ్వలేదు. అమ్మనా బూతులు తిట్టాడు. షోయబ్ అఖ్తర్ ఊరుకోలేదు, ఆడు తిట్టాడు. ఇంకంతే ఇద్దరు కలిసి పిచ్ లో అమ్మనా బూతులు తిట్టుకున్నారు. అవి ఇక్కడైతే పెట్టలేను, యూట్యూబ్ లో సెర్చ్ చేసి మీరు చూసుకోవచ్చు. వీడియో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తున్నారు అందుకే. సో ఈ మ్యాచ్ లో ఇలాంటి 2 ఫేస్ టు ఫేస్ ఫైట్స్ క్రేజీగా అనిపించింది. అయితే మ్యాచ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. లాస్ట్ ఓవర్ కి కావాలి 6 బాల్స్ లో 7 రన్స్. స్ట్రైక్ లో రైనా ఫస్ట్ బాల్ అయితే సింగిల్ తీశాడు. కానీ సెకండ్ బాల్ సింగిల్ తీసిన టైంలో రన్ అవుట్ అయ్యాడు రైనా. స్ట్రైక్ లోకి వచ్చాడు ప్రవీణ్ కుమార్. స్ట్రైక్ రొటేట్ అయింది. 2 బాల్స్ లో కావాలి 3 రన్స్. ఇప్పుడు స్ట్రైక్ లో ఉన్నాడు హర్భజన్ సింగ్. ఇండియా మొత్తం టీవీ ముందు వెయిట్ చేస్తున్నారు. స్టేడియంలో ఆడియన్స్ మొత్తం ఫుల్ సైలెన్స్. ఇక్కడ హర్భజన్ సింగ్ గేమ్ ని గెలిపిస్తే తన కెరియర్ లో ఒక ఇంపాక్ట్ తెచ్చే మ్యాచ్ అవుతుంది. కానీ ఒకవేళ హర్భజన్ సింగ్ ఇక్కడ ఫెయిల్ అవుతే ఈ మ్యాచ్ లో ఇంతవరకు ఇచ్చిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్. అయితే ఇక్కడ ఏం జరిగిందో మీరు కామెంట్స్ లో చెప్పండి. 5 seconds టైం ఇస్తున్నా. అయితే హర్భజన్ సింగ్ ఇక్కడ ఎక్సలెంట్ 6 కొట్టాడు. ఇండియా ఈ మ్యాచ్ గెలిచింది. And there it is. Harbhajan Singh has done it for India. Look at him celebrate. What a feeling in the dressing room. అలా హర్భజన్ సింగ్, ధోని, గంభీర్ ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ ఏజెస్ వరకు గుర్తుంటది. ఇలాంటి వీడియోస్ మీ దగ్గర వరకు మళ్ళీ రావాలంటే మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోవాలి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.